ప్రియురాలి మోజులో పనిచేస్తున్న సంస్థకే కన్నం వేశాడు సాయి లక్ష్మణ్ అనే వ్యక్తి. బషీర్బాగ్ చంద్రనగర్ కి చెందిన మర్రి సాయి లక్ష్మణ్ 8 ఏళ్లుగా హైదరాబాద్ బషీర్బాగ్ లోని శ్రీ సిద్ధి వినాయక్ జ్యువెలర్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలో స్టాక్ ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాడు. అయితే 2 నెలల నుంచి సాయి లక్ష్మణ్ డ్యూటీకి రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించారు. అందులో 28 తులాల బంగారం మిస్సింగ్ అయినట్లు గుర్తించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో లక్ష్మణ్ ని విచారించారు సుల్తాన్ బజార్ పోలీసులు. విచారణలో తానే దొంగతనానికి పాల్పడినట్లు వెల్లడించాడు లక్ష్మణ్. దొంగిలించిన బంగారాన్ని విక్రయిస్తూ తన లవర్తో దేవస్థానాలు తిరిగినట్లు చెప్పాడు. నిందితుడి నుంచి 3 తులాల బంగారంతో పాటు మనప్పురంలో తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లెస్ ను రికవరీ చేసినట్లు తెలిపారు సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్. అగర్వాళ్ళు ఈయన చేతిలోనే పెట్టి 8 ఇయర్స్ నుంచి ఆ కంపెనీలో పనిచేస్తుంది కాబట్టి నమ్మకంతో ఇచ్చారు. ఇస్తే రోజుంత హప్తుల పావుతుల రోజుంత ఒక 2 ఇయర్స్ నుంచి కొట్టేసి 2 ఇయర్స్ నుంచి కొట్టేసి మొత్తం ఒక 28 తులాస్ వరకు బంగారం తీసుకున్నాడు. అదే షాప్లోకి వెళ్ళి ఒక గోల్డ్ డైమండ్ నెక్లెస్ కూడా ఎత్తుకొని పోయిండు. 8 తులాస్ గోల్డ్ నెక్లెస్ ఎత్తుకొని పోయిండు. ఇప్పుడు అది మనపురం గోల్డ్లా 2,50,000కు కుదబెట్టింది ఇతను. ఇప్పుడు అది కేరళలో ఉంది మనపురం గోల్డ్. అది ఆల్రెడీ కన్ఫెషన్లు రాసినాం. అది గోల్డ్ అది 10 లక్షల వర్త్. ఇది 2,50,000 ఇది మన 3 తులాలు. అది 3 తులాలు అయితే అది వచ్చింది, రికవర్ వచ్చింది. కన్ఫెషన్ రాసినాం. కన్ఫెషన్ రాసి ఆ గోల్డ్ కూడా కన్ఫెషన్లో నెక్లెస్ కూడా మెన్షన్ చేసినాము. దీన్ని ఎట్లయినా ట్రేస్ చేయాలి అని ఉద్దేశంతో నారాయణగూడ క్రైమ్ టీమ్ బాగా చాలా వర్క్ చేసి వాడిని పట్టుకురావడం. ఇతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది, ఒక లవర్ ఉంది, తన శ్రీకాకుళం ఉంటుంది.